11వ అధ్యాయము బద్ధజీవుల ముక్తజీవుల భక్తుల లక్షణములు. శ్రీ భగవానుడు వచించెను. ఉద్ధవ, సత్వాది గుణములను బట్టియే బద్ధులు ముక్తులు అని వ్యావహారికముగా పేర్కొనబడుచుందరు. కానీ వాస్తవముగా తత్వదృష్టితో గాదు. గుణములన్నీయును మాయా మూలకములు. నేను గుణాతీతుడను కావున నా స్వరూపమైన ఆత్మకు మోక్షము గాని బంధనము గాని లేవు. శోకమోహములు సుఖదుఖములు దేహము ప్రాప్తించుట నశించుట అనునవి అన్నీయును మాయామూలకములు. ఇవి అన్నీయును స్వప్న సదృశములు కనుక మిథ్యయే. ఈ దృశ్య జగత్తు అంతయును మాయ వలన గోచరించును కావున అది వాస్తవము కాదు. ఉద్ధవ, విద్యయు అవిద్యయు అను రెండును నాశక్తులే. ఇవి శరీరధారులకు క్రమముగా మోక్షమును బంధనమును కలిగించును. అనాది అయిన ఈ రెండును నా మాయాశక్తులే. మహాత్మా, ఈ జీవుడు మాత్రము నా అంశయే. అనాది అయిన అవిద్య వలన జీవునకు బంధనములు ఏర్పడను. నా యొక్క విద్యాశక్తి వలన మోక్షము కలుగును. నాయన, బద్ధులకును ముక్తులకును గల భేదమును నీకు తెలిపెదను. జీవుడు నా స్వరూపమే ఎగుట వలన వాస్తవముగా జీవుడన్నను ఆత్మయన్నను ఒక్కటే. కానీ ఈ రెండింటి మధ్య గల భేదమును వినుము. ఆత్మస్వరూపుడనైన నేను శాసకుడను, జీవుడు శాసింపబడువాడు. నేను ఆనంద స్వరూపుడను, జీవుడు శోకమోహములకు వశుడై సుఖదుఖములను అనుభవించును. ఈ శరీరరూప వృక్షముపై హృదయమును గూటిలో 2 పక్షులు జతగా నివసించుచుండును. సమాన ధర్మము గల ఈ పక్షులు రెండును మిత్రభావమును కలిగి ఉండును. ఆ రెండింటిలో ఒకటి ఈ శరీరము ద్వారా చేయబడు కర్మల ఫల రూపమున శబ్దాది విషయమును అనుభవించును. అయినను అది క్షీణించుచుండును. మరి యొక్క పక్షి ఫలములను అనుభవింపకున్నను మిగుల బలిష్టముగా నుండును. ఫలములను అనుభవింపని పక్షి తనను తెలుసుకొనును, తన సఖుడైన ఆ జీవుని కూడా తెలుసుకొనును. కానీ కర్మఫలములను అనుభవించున్నట్టి పక్షి తనను తాను తెలియదు. ఆత్మస్వరూపుడనైన తన మిత్రుని గూర్చి ఆత్మస్వరూపుడైన తన మిత్రుని గూర్చి కూడా తెలుసుకున్న జాలడు. ఈ విధముగా ఆ అవిద్యకు వశుడైన వాడు నిత్యబద్ధుడు. తన నిజ రూపమును ఎరిగినవాడు నిత్య ముక్తుడు. నిజ స్వరూపమును ఎరిగినవాడు నిత్య ముక్తుడు. ఆత్మజ్ఞాన సంపన్నుడకు పురుషుడు స్వప్నము ముగిసి నిద్ర నుండి మేలుకొనిన పిమ్మట స్వప్నమునందలి శరీరముతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. అదేవిధముగా అతడు సూక్ష్మ స్థూల శరీరమునందు ఉండినప్పటికీ వాటితో ఎటువంటి సంబంధమును కలిగి ఉండడు. కానీ అజ్ఞాని యొక్క పురుషుడు స్వప్నమును చూచుచున్నప్పుడు కనిపించే స్వప్న శరీరముతో సంబంధమును జోడించుకున్నట్లుగా వాస్తవమునందు ఎట్టి సంబంధము లేని శరీరమునందు అజ్ఞానము వలన శరీరమునందే తాను ఉన్నట్లుగా తదాత్మ్యమును అనుభవించును. వ్యవహారమునందు ఇంద్రియములు శబ్దాది ఇంద్రియార్థములను గ్రహించును. కావున గుణములే గుణములను గ్రహించును. కానీ ఇందులో ఆత్మకు ఎట్టి సంబంధము లేదని తెలుసుకునే విద్వాంసుడు తన యందు కర్తృత్వ భోక్తృత్వాభిమానములను కలిగి ఉండడు. ఈ శరీరము ప్రారబ్ధమునకు అధీనమైనది. ఇట్టి శరీరము ద్వారా జరిగే శారీరక మానసికమైన కర్మలన్నీయును గుణముల ప్రేరణ వలనే జరుగుచుండును. కానీ అజ్ఞాని యగువాడు జరుగుచున్నట్టి కర్మలన్నింటికీ తానే కర్తను అని అనవసరముగా భావించును. అట్టి అభిమానము వలన అతడు బద్ధుడైపోవును. పూర్వోక్త ప్రకారముగా చక్కగా విచారించిన వివేకవంతుడు సమస్త విషయముల నుండి విరక్తుడగును. అట్టి వైరాగ్యవంతుడకు జ్ఞాని పడుకున్నా కూర్చున్నా తిరిగినా స్నానము చేసినా చూచినా స్పృశించిన ఆఘ్రానించిన భుజించిన శ్రవణము చేసినా తనను కర్తగను భోక్తగను భావింపడు. అనగా ఆ కర్మలతో అతడు లిప్తుడుగాడు. అట్లే గుణములే గుణముల యందు వర్ధిల్లుచున్నవని గ్రహించిన జ్ఞాని కర్మవాసనల యందు గాని వాటి ఫలములందు గాని చిక్కుపడడు. అతడు ప్రకృతిలో ఉన్నను దాని నుండి పూర్తిగా అసంగుడై ఉండును. స్పర్శాదులతో ఆకాశమునకు జలము వంటి తడితో సూర్యునకు మంచి చెడు వాసనలతో వాయువునకు గుణదోషములు అంటనట్లుగా జ్ఞాని చేయు కర్మల యొక్క గుణదోషములు అతనికి అంటవు. అతని విమల బుద్ధి అనేడు ఖడ్గమునకు అసంగమును పదును పెట్టుట వలన అది మరింత తీక్ష్ణముగా వాడియగును. అట్టి ఖడ్గముతో అతడు తనలో కలిగే సంశయ సందేహములనన్నింటినీ ముక్కు చెవులుగా తెగనరికి ఆవల పారవేయును. స్వప్నము నుండి మేలుకొనిన పెదప స్వప్న దృశ్యములు మాయమైనట్లు విచక్షణ జ్ఞానము ద్వారా అతనిలో నానాత్వ భ్రమ సమసిపోవును. ఎవని ప్రాణేంద్రియ మనోబుద్ధుల ద్వారా జరుగు క్రియలు సంకల్పరహితములై ఉండునో అట్టివాడు దేహస్థుడై ఉన్నను గుణముల నుండి ముక్తుడై ఉండును. అనగా అతడు గుణాతీతుడగును. తత్వజ్ఞుడైనట్టి ముక్త పురుషుని శరీరమును క్రూరులైన వారు హింసించినప్పుడు అతడు బాధపడడు. దైవికముగా యాదృచ్ఛికముగా ఎవరైనా అతడిని పూజించినతో సంతోషమునకు లోనుగాడు. అనగా ఆయనలో ఈ మానవమానములను సుఖదుఖములు ఎట్టి వికారమును కలిగించవు. ముని సమదృష్టి గలవాడే గుణదోషములకు అతీతుడై ఉండును. ఇతరులు తనకు మంచి చేసినను తనను పొగిడినను వారిని స్తుతింపడు. అట్లే ఎవరైనా తనకు చెడు చేసినను తనను దూషించినను వారిని నిందింపడు. ముని లౌకికమైన పనులు మంచివైనను చెడ్డవైనను వాటిని చేయరాదు. వాటిని గూర్చి మాట్లాడరాదు, తలంపరాదు. అతడు దేహధారి అయినను కేవలము ఆత్మారాముడే చెడుని వలె మసలు కొనవలెను.
విద్వాంసుడు వేదశాస్త్రములయందు ఎంతగా పారంగతుడైనను అతడు పరబ్రహ్మానుభవమును పొందినచో అతని యొక్క అధ్యాపనాది శ్రమ ఎంతయు పాలీయని వట్టిపోయిన ధేనువును పోషించువని శ్రమ వలె నిష్ఫలమే యగును. ఉద్ధవ, వట్టిపోయిన ఆవును, అనుకూలవతిగాని భార్యను, పరాధీనమైన అంటే శక్తిహీనమైన దేహమును, దుష్ట సంతానమును, సత్పాత్రునకు ఇవ్వబడని ధనమును, భగవంతుని నామ రూప గుణములను కీర్తింపని మాటలను రక్షించువాడు అంటే ఈ పనులను గావించువాడు నిరంతరము దుఃఖముల పాలుగుచుండును. ఉద్ధవ, భగవత్శక్తిని నిరూపించడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కర్మలను లోక కళ్యాణార్థమై అవతరించిన రామ కృష్ణాది పరమ పురుషుల దివ్య గుణములను యశో వైభవములను వర్ణింపని కీర్తింపని వాక్కు నిష్ఫలము. అట్టి వ్యర్థములైన వచనములను ధీరుడు జ్ఞాని ఎన్నడనూ పలుకరాదు, వినరాదు. ఇట్టి జిజ్ఞాసతో ఆత్మయందరి నానాత్వ భ్రమను భారద్రోలి సచ్చిదానంద స్వరూపుడనైన నాయందు రజోగుణ రహితమైన మనస్సును ఏకాగ్రతతో నిలిపి లౌకిక కర్మలను పూర్తిగా విసర్జించి సాధకుడు సకల కర్మల నుండి ఉపరతిని పొందవలను. పరబ్రహ్మనైన నాయందు మనస్సు నిశ్చలముగా స్థిరముగా నిలుపుటకు సముద్రుడవు కానిచో విద్యుక్తములైన వర్ణాశ్రమోచిత కర్మలనన్నింటినీ నాకు సమర్పించి ఫలాపేక్ష రహితముగా ఆచరింపము. ఉద్ధవ, నా జన్మలు కర్మలు దివ్యములు, నా కథలు జగన్మంగళదాయకములు, లోక పావనములు. అట్టి దివ్య గాథలను శ్రద్ధాళువు పదే పదే వినుచు గానము చేయుచు స్మరించుచు నా లీలలను అభినయించుచూ ఉండవలెను. జై శ్రీహరి. నన్ను శరణజొచ్చి ధర్మార్థ కామలను నాకే సమర్పించుచు ఆచరింపవలను. అట్లనుచ్చినచో అతడు సనాతనుడైన సర్వకారణుడైన నాయందు అనన్య భక్తిని పరమభక్తిని పొందును. సత్సంగము వలన నిశ్చల భక్తి నెలకొనును. అంతటా అతడు నన్నే ఉపాసించును. సత్పురుషులు చూపిన మార్గమును అనుసరించి అతడు సునాయాసముగా నా పరమ పదమును చేరును. జై శ్రీహరి.